నమస్తే యంత్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్, బాలికల బీసీ వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ. తాడేపల్లిగూడెంలో సుపరిపాలనలో తొలి అడుగులో పాల్గొన్న మంత్రి నారాయణ, త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని వ్యాఖ్య. మంత్రి నారాయణపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి, మంత్రి అనాలోచిత నిర్ణయాలతో విధ్వంసం చేస్తున్నారని ఆరోపణ. పడవ ఇంజిన్ పేలి వ్యక్తి మృతుడు శివనాగరాజుగా గుర్తించిన పోలీసులు. అదుపు తప్పి బోల్తా పడిన ఆటో, స్పాట్లోనే వ్యక్తి మృతి, రాపూరులో విషాదం. తాడేపల్లిగూడెంలో మంత్రి నారాయణ పర్యటించారు. ఇంటింటికెళ్లి ఏడాదిలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. 2-3 నెలల్లో కోర్టు సమస్యలు పరిష్కరించి మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలోని తాడేపల్లిగూడెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. మంత్రికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. స్థానిక టీడీపీ ఇన్ఛార్జి వలవల బాబ్జీతో కలిసి 19వ వార్డులో ఆయన పర్యటించారు. ఇంటింటికెళ్లి గత ఏడాది ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 19వ వార్డులో మురుగునీరు నిల్వ ఉండడంతో డ్రైనేజీ నిర్మాణానికి తక్షణమే 85 లక్షలను మంత్రి కేటాయించారు. వార్డులోని భాగ్యలక్ష్మిపేటలో సీసీ రోడ్డు నిర్మాణానికి తక్షణం ఆమోదం తెలిపారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. టిట్కో ఇళ్ల నిర్మాణం ప్రారంభించామని, త్వరలోనే లబ్ధిదారులకు ఇల్లు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ 1 ఇయర్లో అంటే గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ ప్రభుత్వం మీద ఎంతో భారం వేసిన ఆ అప్పుని ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ కడుతూ ఈ 1 ఇయర్లో అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. ఎన్నో ఇబ్బందులున్నా అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ, ఎన్డీఏ ప్రభుత్వంతో చేసుకుంటూ ముందుకు పోవడం జరిగింది. ఎన్ని ఇబ్బందులున్నా ఎలక్షన్ మేనిఫెస్టోలు ఏదైతే చెప్పారో అవి తూచా తప్పకుండా, అవే కాకుండా ఇంకా ప్రజలకు ఏదైనా అవసరమైతే వాటిని కూడా తీరుస్తూ అనేక చేశారు. రాగానే చేసింది. అంతేకాదు 3 నెలల అరియర్స్ ఇస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పి మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చారు. అంతేకాకుండా వికలాంగులకు 6,000 చేశారు. అంతేకాకుండా కిడ్నీ పేషెంట్స్ లాంటి వాళ్ళకి 10,000 చేశారు. బెడ్ మీద ఉండి అటెండర్ సపోర్ట్ కావాల్సిన 15,000 చేశారు. ఇవన్నీ ఖజానా డబ్బులుండి కాదు, ఖజానా ఖాళీ, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం చేసింది కదా గవర్నమెంట్. అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారణతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. 1,25,000 మంది చక్కగా భోంచేస్తున్నారు 5 రూపాయల భోజనంతో. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ అన్నారు. మేల్చూరులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం బాలాయపల్లి మండలం మేల్చూరు గ్రామంలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పాలన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ, నియోజకవర్గం పరిశీలకులు జన్ని రమణయ్య పాల్గొన్నారు. గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించి ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమై ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తల్లికి వందనం, వృద్ధాప్య పెన్షన్, గ్యాస్ సబ్సిడీ రుణాలు ప్రజలకు అందడంతో ప్రతి ఇంట ఆనందంతో సంతోషంగా ఉంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు మస్తానాయుడు, మండల క్లస్టర్ ఇన్ఛార్జి సత్యంనాయుడు, మాజీ ఏఎంసీ చైర్మన్లు సిసి నాయుడు, సింగంశెట్టి భాస్కర్రావు, మండల ప్రధాన కార్యదర్శి శ్రీహరి, ఎస్సీ నాయకులు శ్రీనివాసులు, దాసరి కోటేశ్వరరావు తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఒకటే చెప్తుంటాడు, ప్రజలతో ఉండాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, వాళ్ళ అవసరాలు ఏముంటాయో మనం చూసి చేస్తేనే వాళ్ళ గుర్తింపు ఉంటుందని చెప్పని కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉంటారు. అయితే ఈ పార్టీలో ఖచ్చితంగా పాటిస్తారు. చెరువు డబ్బులు 20 లక్షలు కాక ఈ సిమెంట్ రోడ్లో 9 లక్షల రూపాయలకి ఇచ్చాం. సైడ్ కాలంలో 2 లక్షలు, రోడ్లో 9 లక్షలు. గతంలో 5 సంవత్సరాల్లో ఇక్కడ ఈ గ్రామానికి ఏమైనా రూపాయి ఇచ్చారని అడుగుతున్నా. గత పాలకులు ఎక్కడ ఏ పంచాయతీలో కూడా రూపాయి పనిచేసిన దాఖలాలు. అయితే డబ్బులు అయితే విపరీతంగా ఖర్చు పెట్టుకున్నారు. కొత్త అక్కడ అన్నిట్లో రంధ్రాలు పెట్టిపోయారు. ఈరోజు ఏ ఖాతా ఎత్తుకున్నా కానీ దానింతా అప్పులే.
కాబట్టి తెలివితేటలతో ఈరోజు ముఖ్యమంత్రి కేంద్రం నుంచి తీసుకొచ్చి కూర్చా తప్పకుండా ప్రతి గ్రామంలో కూడా ఈ రోడ్లు వేస్తా ఉన్నాం. ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ కూడా ప్రతి గ్రామంలో చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక క్రమశిక్షణ గల పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఎమ్మెల్యే కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళ అవసరాలు తెలుసుకొని అవి చేయాలని చెప్తుంటారు. కాబట్టి అందరూ కూడా ఇదే విధంగా ఉంటారు తెలుగుదేశం పార్టీలో అని చెప్పాలని కూడా తెలియజేస్తూ, గతంలో కూడా మీ ఊరికి 2-3 తూర్లు వచ్చా. అప్పుడు చెరువు తెగిపోయినప్పుడు వచ్చాను. ఆ చెరువు తెగిపోయినప్పుడు నేనే డబ్బులు కూడా శాంక్షన్ చేయించాను. మంత్రి నారాయణ అనాలోచిత నిర్ణయాలతో విధ్వంసం చేస్తున్నారని ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఒక మంచి ప్రజలు, సామాన్యమైనటువంటి ప్రజలకు కానీ, పేదలకు కానీ, అభివృద్ధి విషయంలో కానీ అన్నింటిలో కూడా ఒక మంచి గుడ్ గవర్నెన్స్ వస్తుంది అని చెప్పి చాలామంది ఆశపడ్డారు. అయితే నేను 13 నెలలుగా చూస్తూ ఉన్నాను. చాలా సమస్యలు వస్తూ ఉన్నా కూడా చాలా ఓపికగానే ఉన్నాను. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓపిక, ఓర్పు అన్నది అవసరం. చాలా పొరపాట్లు, చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాటన్నిటిని నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా నేను ఒకటే చెప్తా ఉండేవాడిని, కొంచెం రోజులు అవకాశం ఇద్దాం, సమయం ఇద్దాం, అంత మంచి జరుగుతుంది అని నేను అందరికీ కూడా చెప్తాను. ఈరోజు దాకా ఏ ఒక్కరిని కూడా రెచ్చగొట్టడం కానీ, ఏ ఒక్కరిని కూడా పేరు పెట్టి విమర్శించడం కూడా నేను ఎప్పుడు చేయలేదు, భవిష్యత్తులో కూడా అలా చేయను. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా అధికారంలో ఉండేవాళ్ళు బాధ్యతగా తీసుకోవాలా, జవాబుదారీతనం ఉండాలి అధికారంలో ఉండే వాళ్ళకి. మాకు అధికారం వచ్చింది, మేము ఏమైనా చేయగలం, మేము చేసిందే రైట్ అనే పద్ధతిలో కనుక వాళ్ళు వెళ్తే ఆ ప్రజాస్వామ్యం ఎంత ఇబ్బంది పడుతుందో, సామాన్యులు ఎంత ఇబ్బంది పడతారో ఈరోజు మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. అలానే ఒక నాయకుడు అనే వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ప్రజల శ్రేయస్సును కోరుకునే వాళ్ళలాగా ఉండాలి. నేను చెప్పిందే వేదం, నేను చెప్పేదే న్యాయం అనే పద్ధతిలో కనుక నాయకుడు వెళ్తే అది రాచరికం అనిపిస్తుందే కానీ ప్రజాస్వామ్యం అనిపించదు. ప్రస్తుతం మన రాష్ట్రంలో కానీ అలానే మన నెల్లూరులో కానీ జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. ప్రధానంగా మన నెల్లూరు నగరంలో ఒక 5 ఇష్యూస్, ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఈరోజు నేను ఒక్క ఇష్యూని మాత్రం మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. దీనికోసం నేను 7 నెలల నుంచి ఎంత వర్క్ చేసినానో ఆ విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. ప్రధానంగా జాఫర్ సాహెబ్ కెనాల్, దీనికి సంబంధించినటువంటి రివిట్మెంట్ కానీ, పక్కన ఉన్నటువంటి రోడ్డు విషయంలో కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చేసినటువంటి వర్క్ కానీ, ఆ తర్వాత వీళ్ళు అక్కడ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ అనే దాన్ని ఒకదాన్ని తీసుకొని వచ్చింది గవర్నమెంట్, నారాయణ గారు వచ్చిన తర్వాత. అయితే ఈ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్టు ద్వారా సుమారుగా 200 షాపుల్ని, బంకుల్ని రోడ్డు మీద పెట్టాలా అన్నది ఒక ఆలోచన చేసినారు. నేను ఈ పరంగా 2 పాయింట్స్ చెప్తాను. ఒకటి, దాన్ని డెవలప్మెంట్ అనాలనా లేకంటే సంక్షేమం అనాలనా. డెవలప్మెంట్కైనా నేను వ్యతిరేకం కాదు, నేను దాన్ని ప్రోత్సహిస్తాను కూడా. సంక్షేమమైన పేదల కళ్ళలో ఆనందం కనపడుతుందంటే మనం ఎంత దూరమైనా దిగాలా, ఎన్ని బాధలైనా పడాలా, వాళ్ళు సంతోషంగా ఉండాలా అని ఏ నాయకుడైనా, ఏ రాజైనా కూడా కోరుకుంటాడు కూడా. సో అట్లా అది అభివృద్ధి అయినా, సంక్షేమమైనా, ఏదైనా కూడా తప్పకుండా వైఎస్ఆర్సీపీ తరఫున వారిని ప్రోత్సహించడం కానీ, దీని మీద ఎలాంటి డిస్కరేజ్ చేయడం కూడా ఉండదు. మార్చి 10వ తారీఖున ఒక జాయింట్ కమిటీ అనే దాన్ని వేశారు. అంటే దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటి పరిశీలించండి అని. ఈ కమిటీలో నెల్లూరు మున్సిపల్ కమిషనర్ని కన్వీనర్గా పెట్టినారు. ఎఫ్ఎస్ఓ, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఇరిగేషన్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఏపీపీసీబీ, ప్రాజెక్ట్ డైరెక్టర్ మెప్మా, ఈ 5 మందితో ఒక కమిటీ వేసినారు. ఈ కమిటీ వాళ్ళకి 25/3/2025న ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్లో వాళ్ళు ఏం చెప్పినారంటే దీంట్లో సమస్యలు ఉన్నాయని వాళ్ళు గుర్తించడం కూడా జరిగింది. ఏ విధంగా అంటే టోటల్గా వీళ్ళు ఏదైతే ఈ ఫుడ్ స్టాల్స్ ఏర్పడతాయో, ఈ ఫుడ్ స్టాల్స్ ఏర్పడినప్పుడు అక్కడ ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా వస్తుంది. ఈ డ్రైనేజ్ వాటర్ అక్కడ ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటుందని చెప్పి ఆ రిపోర్ట్లో కూడా పెట్టడం జరిగింది. అది అట్లా అంటే దాన్ని వాకింగ్ ట్రాక్గానే ఉంచుకోవాలి. అది కాంపెన్సేషన్, అదే నాకు అర్థం కాలేదు. అప్పుడు ఇస్తామని చెప్పినారు, మాకు అది ఫుల్ఫిల్ కాలేదని వాళ్ళు అంటున్నారు.
సో కాకపోతే కొంచెం కుడేయడంగానైనా చేయాలని వాళ్ళు మన ప్రభుత్వం అనేది వాళ్ళ ప్రభుత్వం, ప్రజలు ఎప్పుడూ కూడా నమ్ముతారు ప్రభుత్వాన్ని. ఒకరు మిస్ అయిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే ఇవ్వగలగాలి, అది కానీ ప్రజల ప్రభుత్వం అంటే అట్లే ఉండదన్న. చెప్పుంటారు ఇస్తామని అంటారు, కానీ ఎక్కడో అది ఆ ఫైల్ కొంచెం లేట్ అయి ఉంటుంది. లేదు అది అట్లా ఇప్పుడు ఒకటి ఎరా ఒక మంచి వర్క్ చేస్తా ఉన్నాం, ఒకటి ఎరా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఈ రోజు కాకుండా రేపటికైనా కూడా దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. ఆ ఒకటిద్దరి కోసం టోటల్ ప్రాజెక్ట్ ఆపేయలేరు కదనా. సో డెఫినెట్గా వాళ్ళకి మంచి జరగడానికి ఇప్పుడు కూడా ప్రయత్నిద్దామన్న, దాంట్లో ఏం డౌట్ ఏం లేదు. డెఫినెట్గా నేను ఫస్ట్ వెళ్ళింది కమిషనర్ దగ్గరికి కానీ కలెక్టర్ గారికి లెటర్ పెట్టింది, వాళ్ళకి న్యాయం చేయండి అనే చెప్పింది కూడా. వాళ్ళకు ముందు ఆ 50 సుమారుగా 100 మంది ఉన్నారు, ఆ 100 మందికి న్యాయం చేయండి అని చెప్పి నేను కలెక్టర్ గారిని కూడా కలిసినాను. డెఫినెట్గా నన్ను ఇస్తే వాళ్ళకే ఇవ్వాలా, అది ఆడ ఒక 50 నుంచి ఒక 100 లోపల పెట్టొచ్చాము, అక్కడక్కడ పెడితే ఒకే దగ్గర కాకుండా పెడితే అటువంటి పెట్టినప్పుడు అక్కడుండే వాళ్ళకే ఇవ్వాలా అన్నది మనం తప్పకుండా మాట్లాడాలా. అవసరం ఉంది, వాళ్ళ త్యాగం లేకుంటే ఈరోజు అది రాదన్నది అందరి అభిప్రాయం కూడా. అమరావతిలో శ్రీ పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్కి సిఆర్డీ స్థలం కేటాయించింది. ట్రస్ట్ అధ్యక్షుడు రాకేష్కి భూమి కేటాయింపు పత్రాలను నారాయణ అందజేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్టుకు అమరావతిలో స్థలం కేటాయించారు. సీఎం చంద్రబాబు హామీ ప్రకారం శాఖమూరు పార్కులో 6.8 ఎకరాలు సిఆర్డీఏ కేటాయించింది. ఈ మేరకు మంత్రి పొంగూరు నారాయణ చేతుల మీదుగా భూమి కేటాయింపు పత్రాలను అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు డూండి రాకేష్ అందుకున్నారు. 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహంతో పాటు స్మృతివనం ఏర్పాటు చేయనున్నారు. మార్చి 2026లోగా స్మృతివనం ఏర్పాటు చేయాలని అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్కు మంత్రి నారాయణ సూచించారు. ప్రభుత్వం భూమి కేటాయింపు చేయడం రాష్ట్ర ప్రజలందరికీ శుభవార్త అని డూండి రాకేష్ తెలిపారు. భవిష్యత్తులో ఒక పెద్ద పర్యాటక ప్రాంతంగా అమరజీవి స్మృతివనం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అల్లూరులోని బాలికల బీసీ వసతి గృహాన్ని కలెక్టర్ ఆనంద్ సందర్శించారు. తరగతి గదులు, మరుగుదొడ్లు పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఎలా ఉందని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో భోజనం రుచిగా ఉంటుందా, మరుగుదొడ్ల వసతి సౌకర్యంగా ఉందా అంటూ జిల్లా కలెక్టర్ ఆనంద్ అల్లూరులోని బీసీ వసతి గృహంలోని బాలికలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అల్లూరు ఆర్డీఆర్ కాలనీలో ఉన్న బాలికల బీసీ వసతి గృహాన్ని సందర్శించారు. వసతి గృహంలోని తరగతి గదులు, మరుగుదొడ్లు, విద్యార్థుల తరగతి గదులను పరిశీలించారు. అనంతరం 9వ తరగతి చదువుతున్న మమత అనే విద్యార్థి దగ్గర కూర్చొని భోజనం రుచిగా ఉంటుందా, అలాగే మరుగుదొడ్లు సౌకర్యంగా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి సంతృప్తిని వ్యక్తం చేశారు. 9వ తరగతి విద్యార్థుల గదిలో వారితో పాటు నేలపై కూర్చొని విద్యాభ్యాసంపై పలు ప్రశ్నలు సంధించి వారి వద్ద నుంచి సమాధానం రాబట్టారు. ఈ సందర్భంగా వసతి గృహ ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసన్న తమకు గదుల కొరత ఉందని, తాత్కాలిక గదులకు నిధులు మంజూరు చేయాలని కలెక్టర్ని కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఈయన వెంట పెన్నా డెల్టా వైస్ చైర్మన్ బీదా గిరిధర్, టీడీపీ నాయకులు పలగాటి శ్రీనివాసులరెడ్డి, అన్ని శాఖల అధికారులు ఉన్నారు. భాగంగా ఒక బీసీ వెల్ఫేర్ హాస్టల్ కూడా చూడడం జరిగింది. చాలా బాగా మెయింటైన్ చేసుకుంటున్నారు ఇక్కడ. నా రిక్వెస్ట్ ఏంటంటే జిల్లాలో ఉన్న ఎక్కడైతే స్కూల్ అడ్మిషన్ చేయాలని కోరిన వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు కూడా జిల్లాలో కొంతవరకు అంటే సుమారుగా 95% పైన మనం అడ్మిషన్లు కంప్లీట్ చేసి ఉన్నాము. చాలా చోట్ల సంబంధించిన వెల్ఫేర్ హాస్టల్స్ అన్నింటిలో కూడా అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి. ఎక్కడైతే మనకు రిమైనింగ్ సీట్స్లు ఉన్నాయో వాకింగ్ ఇంటర్వ్యూ కానీ లేదంటే వాళ్ళు చిన్న గ్రీవెన్స్ బేస్ చేసుకొని కానీ రిమైనింగ్ సీట్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాము. దయచేసి ఎక్కడైనా సీట్ మిగిలిన పరిస్థితులు అయితే మన సిబ్బందులు కానీ అక్కడ లోకల్ ప్రజలు కానీ డైరెక్ట్గా ప్రిన్సిపాల్ని సంబంధించిన పరిస్థితి అయితే ఖచ్చితంగా వాళ్ళకి సీట్లు కూడా ఇప్పించుకొని 100% అంటే మన టార్గెట్ ఏంటంటే జిల్లాలో వెల్ఫేర్ హాస్టల్స్ ఎక్కడైతే ఉన్నాయో 100% ఎన్రోల్మెంట్ చేయాలని ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అచీవ్ చేస్తామని. మీరు ఎటువంటి అపోహలు నమ్మవద్దని, నేను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం మీకు మీ గ్రామానికి ఎటువంటి ఇబ్బందులు రానివ్వనని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు రైతులకు హామీ ఇచ్చారు. టెంకాయ చెట్లపాలెం గ్రామంలో ఆయన పర్యటించారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు పంచాయతీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే తమ గ్రామానికి వస్తున్నారని తెలుసుకున్న గ్రామస్తులు మొత్తం ఆయన కోసం గుడి వద్దకు చేరుకున్నారు. ఇటీవల కరేడు భూముల విషయంలో వారికున్న అపోహల దృష్ట్యా భారీగా గ్రామ ప్రజలు అక్కడికి వచ్చారు. రైతులను, గ్రామస్తులనుద్దేశించి ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ వారికి బలమైన హామీను, భరోసాను ఇచ్చారు. మీరు ఎటువంటి అపోహలు నమ్మవద్దని, నేను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం మీకు, మీ గ్రామానికి ఎటువంటి ఇబ్బందులు రానివ్వనని తెలిపారు.
కొందరు పనిగట్టుకుని ఇటీవల మీకు లేనిపోని ఆలోచనలు కలిగించే విధంగా అపోహలు సృష్టించారని, అటువంటి వారి మాటలు నమ్మవద్దని గ్రామస్తులకు వివరించారు. అనంతరం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించారు. గ్రామంలోని ప్రతి ఇల్లు తిరుగుతూ వారి సమస్యలను వింటూ కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కారానికి అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఇక్కడ అనేక అపోహలు గురి చేశారు మిమ్మల్ని అందరినీ కూడా. ఏవో అయిపోతున్నాయి, ఊర్లు పోతున్నాయి, పొలాలు పోతున్నాయి, మీరు రోడ్డు మీదకి రావాలని చెప్పి అనేక అపోహ కార్యక్రమాలు జరిగినాయి. నేను కూడా సంబంధిత అధికారులకి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి దృష్టి కూడా తీసుకోపోవడం జరిగింది. మీకు ఈ సముద్ర తీర ప్రాంత మత్స్యకారు సోదరులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి మధ్యలో మీ సోదరుడుగా ఈ గ్రామంలో బ్రహ్మాండంగా నాకు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం బ్రహ్మాండంగా పనిచేశారు. తప్పకుండా మొన్న మీరు అడిగి తగ్గితే తిరునాళ్ళ రోజు 12 లక్షల రూపాయలు పెట్టి రోడ్డు కూడా వేపించడం జరిగింది. ఎందుకు చదువుతున్నామంటే ఇవన్నీ కూడా గత ప్రభుత్వం లాగా వేచన వేసుంటే మత్స్యకార సోదరులు ఏ విధంగా దాన్ని ట్రాక్టర్లు పెట్టి తొక్కించి సచివాలయాలు కట్టారో, జగనన్న కాలనీలు కట్టారో వాళ్లే వచ్చి ఈ రోజు ఇక్కడ నీతులు చెప్పే పరిస్థితుంది. అటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలందరూ మన్నలు పొందే ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో మీ పేదవాళ్ళకి ఎవరికి కూడా చిన్న నష్టం కూడా జరగనివ్వకుండా చూసుకునే బాధ్యత నేను మీరు అందరిగా గెలిపించిన ఒక శాసనసభ్యుడిగా చెబుతా ఉన్నా. ఎవరు కూడా మీ పొలాలకు రావడం లేదు, మీ ఇళ్లలోకి రావడం లేదు. మీరు ప్రశాంతంగా మీ ఇళ్లలో మీరు ఉండండి, మీరు వ్యవసాయం చేసుకోండి. పీజీఆర్ఎస్ పిటిషన్ను త్వరగా క్లియర్ చేయాలని అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు. కోవూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. తహసీల్దార్ సుబ్బయ్యను, వీఆర్ఓలను, మండలంలోని పలు వివరాలు ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డుల రూమును పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ సాధారణ తనిఖీలో భాగంగా కోవూరు తహసీల్దార్ కార్యాలయం విజిట్ చేయడం జరిగిందని తెలిపారు. సంవత్సరం పాటు ఉన్న పీజీఆర్ఎస్ పిటిషన్స్ ను పరిశీలించామని చెప్పారు. జిల్లా స్థాయిలో కూడా పీజీఆర్ఎస్ పిటిషన్స్ ను పరిశీలిస్తున్నామన్నారు. అందరూ కూడా పీజీఆర్ఎస్ పిటిషన్స్ ను త్వరగా క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. విజిట్ భాగంగా కొవ్వూరు తహసీల్దార్ ఆఫీస్ విజిట్ చేయడం జరిగింది. కొన్ని పీజీఆర్ఎస్ పిటిషన్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడం జరిగింది. లాస్ట్ ఒక 6 నెలల నుంచి సంవత్సరం లోపల ఉన్న పీజీఆర్ఎస్ పిటిషన్స్ సుమారుగా 280 దాకా క్లియర్ చేసి ఉన్నారు. దానిలో ఒక 5 పిటిషన్స్ రాజ్యాంగ కూడా చెక్ చేసాము, కొద్దిగా బాగానే క్లియర్ చేస్తున్నారు. జిల్లా స్థాయిలో కూడా పీజీఆర్ఎస్ పిటిషన్స్ క్వాలిటీ మీద ఆడిట్ అన్ని కూడా పెట్టుకున్నాము. అందరూ కూడా దయచేసి పీజీఆర్ఎస్ పిటిషన్స్ చాలా క్వాలిటీతో క్లియర్ ఉన్నాం. ఎవరైనా ఒకవేళ పిటిషన్స్ క్వాలిటీ వాళ్ళైన పరిస్థితిలో ఖచ్చితంగా రీఓపెన్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న చేసిన అనుచిత వ్యాఖ్యల్ని టీడీపీ నాయకులు, మహిళలు తీవ్రంగా ఖండించారు. నార్త్ రాజుపాలెంలో మహిళలు, టీడీపీ నేతలు కొవ్వొత్తులతో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం సరికాదని మండల టీడీపీ నాయకులు అన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో టీడీపీ ఆధ్వర్యంలో మహిళలు కొవ్వొత్తులతో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు, టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఒక మహిళా ఎమ్మెల్యేని అనుచిత వ్యాఖ్యలు చేయడం పద్ధతి కాదని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులపై కేసులు నమోదు చేసి దాడులు చేయించిన ఘనత ఎవరిదంటే ప్రసన్నకుమార్ రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. మరోసారి ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, మండల అధ్యక్షులు నాపా వెంకటేశ్వర నాయుడు, ఎల్లాయిపాలెం ఎంపీటీసీ గరికపాటి రాజేంద్ర, తువ్వర ప్రవీణ్ కుమార్, బండి కిరణ్ కుమార్, కోవూరు వెంకి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి, మా ప్రశాంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయి. అందుకని భారీ రాజపాలన చేసాము. ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలు సబబు కాదు. మాకు చేసిన వైసీపీలో అన్యాయం ఇంతకంటే ఎక్కువే చేశారు. దానికి సాక్ష్యం మేమేము. పిల్లలతో సహా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాము. రాత్రులు కూడా మమ్మల్ని ఇంట్లో ఉండనీయకుండా బిడ్డల్ని, చిన్న బిడ్డ 1 సంవత్సరం కాకటానికే బిడ్డని 9వ తరగతి చదువుతున్న బిడ్డని ఊరు వదిలిపెట్టి తరివేశారు మమ్మల్ని. ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలు సబబు కాదని రాజకీయంగా ఎదిరించాలి అనుకుంటే ఎదిరించాలి. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. తనని ప్రశాంతమని ఏమీ అనలేక, చేయలేక, చేసే అభివృద్ధి చూడలేక ఈ రకంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దారుణమైన కాండం.
ఈ రాజకీయ చరిత్రలోనే ఇటువంటి సంఘటన ఇంతవరకు జరిగి ఉండదు. ఇటువంటి మీదట కూడా జరగకూడదని కోరుకుంటున్నాము. పిహెచ్డి అంటే దాంట్లో పిహెచ్డి మా అందరినీ మేమందరం కళ్ళారా చూసాము, ఇక్కడ చెప్పడం చేయడం కాదు. అల్లూరులో కలెక్టర్ సుడిగాలి పర్యటన చేశారు. ఉపాధి హామీ కూలీలతో ఆయన మాట్లాడారు. పనులు కల్పిస్తున్నారా, నగదు అందుతుందా అని ఆరా తీశారు. ఏమన్నా ఉపాధి పనులు కల్పిస్తున్నారా, కూలీ నగదు సకాలంలో అందుతుందా అంటూ కలెక్టర్ ఆనంద్ ఉపాధి కూలీలతో మాట కలిపారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన చేశారు. ఇందులో భాగంగా గాలిదిబ్బలు గ్రామంలో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పనులను పరిశీలించారు. అనంతరం అల్లూరు రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఉచిత కుట్టు మిషన్ శిక్షణా తరగతులను పరిశీలించారు. అలాగే బీసీ బాలికల వసతి గృహంలో పర్యటించి స్థానిక సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గాలిదిబ్బలు గ్రామంలో జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనులను పరిశీలించి ఆయన స్థానిక కూలీలతో మాట్లాడారు. మీకు 120 రోజులు పని దినాలు కల్పిస్తున్నారా, సకాలంలో కూలీ నగదు అందుతుందా అంటూ ప్రశ్నలు కురిపించారు. అంతేకాకుండా వరి సాగు పొలాల్లో ప్రత్యామ్నాయంగా పంటలను కూడా వేసుకోవాలని సూచించారు. తద్వారా ఆదాయం వనరులను పెంచుకోవాలని అన్నారు. ముఖ్యంగా కూరగాయల పంటలపై దృష్టి సారించాలని మహిళలను కోరారు. ఈయన వెంట కావలి ఆర్డీఓ వంశీకృష్ణ, అల్లూరు తహసీల్దార్ లక్ష్మీనారాయణ, కమిషనర్ ఉమామహేశ్వరరావు, ఎంపీడీఓ రజనీకాంత్ తదితరులు ఉన్నారు. ఒకటి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా సుమారుగా ఒక 50 మంది మహిళలకి మనం స్విమ్మింగ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారుగా ఒక 2000 మందికి దాకా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నాయి. వీళ్ళని కూడా ఒకవేళ ఈ స్విమ్మింగ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 90 రోజులు ట్రైనింగ్ అయిన తర్వాత ఏ విధంగా వాళ్ళకి ఒక మార్కెట్ యాక్సెస్ కల్పించి వాళ్ళకి లోన్స్ ద్వారా కూడా ఏ విధంగా వాళ్ళని టైఅప్ చేయాలని అది ఒకటి వర్కౌట్ చేస్తాము. ఆ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఎల్డిఎం గారు అదేవిధంగా మెప్మా అండ్ డిఆర్డిఏతో కూడా సమన్వయం చేసుకొని విల్ టేక్ దిస్ ఫార్వర్డ్. నెల్లూరులోని ఓవెల్ విద్యా సంస్థల్లో స్కూల్ క్యాబినెట్ ఎన్నికలు జరిగాయి. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రపంచంలోనే భారతదేశ ఎన్నికల వ్యవస్థ ఎంతో ప్రాముఖ్యత కలిగిందని, ఎన్నికల వ్యవస్థ మీద విద్యార్థులకు అవగాహన కలిగించడానికి కేబినెట్ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగిందని ఓవెల్ మోడర్న్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రభాకర్ తెలిపారు. నెల్లూరు నగరంలోని 11వ డివిజన్ సరస్వతీనగర్ ఓవెల్ మోడర్న్ పాఠశాలలో విద్యార్థుల ఎలక్షన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎండీ వేణు, సీఈఓ ఆర్ ప్రమీల, జీఎం మహదేవ్, ఈడీ బాలు, డీజీఎం శ్రీనివాస్, అకాడమిక్స్ డీజీఎం రఫీ పాల్గొన్నారు. సాధారణంగా జరిగే ఎన్నికలు తలపించేలా నామినేషన్ విధానం, గుర్తుల కేటాయింపు, ప్రచారం చేయడం తదితర అన్ని ఘట్టాలను ప్రాక్టికల్స్ గా విద్యార్థులచే చేయించి ఎన్నికల వ్యవస్థ ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు వీలు కలుగుతుందని ప్రిన్సిపల్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం సునీల్, హైకోర్టు ఇన్ఛార్జి మల్లికార్జున, ప్రైమరీ ఇన్ఛార్జి రమాదేవి, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జి సుప్రజ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులంతా విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకోవాలని ప్రిన్సిపల్లు రామాంజనేయులు, జగన్నాథలక్ష్మిలు పిలుపునిచ్చారు. నెల్లూరు నగరం పొదలకూరు రోడ్డులోని ఓవెల్ 14 ఓవెల్ విన్లైట్ పాఠశాలలో కేబినెట్ ఎన్నికలను స్కూల్ యాజమాన్యం నిర్వహించింది. దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికల విధి విధానాలను విద్యార్థులందరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉపాధ్యాయులు తెలియజేశారు. సాధారణంగా జరిగే ఎన్నికల విధానాన్ని తలపించేలా పోలింగ్ బూత్ నమూనాలు, సీక్రెట్ ఓటింగ్, ఎన్నికల కమిషన్ విధి విధానాలు తదితర అంశాలు విద్యార్థులకు అర్థమయ్యేలా ఈ ఎన్నికలను నిర్వహించారు. విద్యార్థులు కూడా ఈ ఎన్నికల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ప్రిన్సిపాల్లు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్ ఆర్ వేణు, సీఈఓ ప్రమీల, జీఎం మహదేవయ్య, ఎన్నిక కన్వీనర్లు వినోద్, పవన్ కుమార్, చాముండేశ్వరీదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకోవాలని ఓవెల్ పాఠశాల ప్రిన్సిపల్ రమణయ్య నాయుడు చెప్పారు. నెల్లూరు నగరంలోని అన్నమయ్య సర్కిల్ ఓవెల్ స్కూల్లో పాఠశాల కేబినెట్ ఎన్నికలు నిర్వహించారు. సాధారణంగా జరిగే ఎన్నికల విధానాన్ని తలపించేలా పోలింగ్ బూత్ నమూనాలు, సీక్రెట్ ఓటింగ్, ఎన్నికల కమిషన్ విధి విధానాలు తదితర అంశాలు విద్యార్థులకు అవగతమయ్యేలా ఈ ఎన్నికలను నిర్వహించారు. పాఠశాల హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ఇద్దరిని ఎన్నుకోవడానికి విద్యార్థులకు ఈ ఎన్నికలు అవకాశంగా మారాయి. అనంతరం ప్రిన్సిపల్ రమణయ్య నాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమం పాఠశాల డైరెక్టర్ ఆర్ వేణు, సీఈఓ ఆర్ ప్రమీల, వేణు, జీఎం మహదేవయ్య, ఈడీ బాలు, డీజీఎం, ఇన్ఛార్జీలు, ఏజీఎం, పీఈటీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Morning to one and all who are present over here. This is Ishika from 10 Tenders. Here is a short speech about highlighting the importance of school cabinet elections. Today the focus is on the school elections. P4 పథకంపై పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక అధికారులు సమీక్ష నిర్వహించారు. దాతలను గుర్తించాలని వారికి సూచించారు.
నెల్లూరు జిల్లా సంఘం ఎంపీడీఓ కార్యాలయంలో P4 పథకం అమలుపై మండల ప్రత్యేక అధికారి రమేష్ నాయక్, తహసీల్దార్ సోమ్లా నాయక్, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. బంగారు కుటుంబాల ఎంపికకు తీసుకోవాల్సిన అంశాలపై వారికి అవగాహన కల్పించారు. దాతలను గుర్తించాలని సూచించారు. వారం రోజుల పాటు P4 అమలుపై గ్రామ సభలు నిర్వహిస్తామని మండల ప్రత్యేకాధికారి రమేష్ నాయక్ తెలిపారు. దాతల సహకారంతో పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు ఆర్థిక సహాయ సహకారాలు అందించడమే P4 లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ వరప్రసాద్ పాల్గొన్నారు. బంగారు కుటుంబము మార్గదర్శి P4 అనే ప్రోగ్రాము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్టార్ట్ చేశారు. ఈ P4 అనే ప్రోగ్రాం కింద మేము కొంతమంది అట్టడుగు స్థాయిలో ఉన్న పేద ప్రజలకి కొంచెం ఉన్నత స్థాయిలో ఉన్న ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కానీ, పౌల్ట్రీ ఫార్మర్స్ కానీ, కాంట్రాక్టర్స్ కానీ, కొంచెం దాతలు వాళ్ళని సంప్రదించి ఈ P4 ప్రోగ్రాంలో వాళ్ళకి మ్యాపింగ్ చేసే కార్యక్రమంలో మేము వచ్చాము. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు వర్యులు గతంలో మన ఆత్మకూరులో మీటింగ్ జరిగినప్పుడు ఈ P4 ప్రోగ్రాం గురించి చెప్పి ఉన్నారు. ఈ ప్రోగ్రాం కింద అట్టడుగు స్థాయిలో ఉన్న పేద ప్రజలకి ఎవరైనా ఉన్నత స్థాయిలో ఉన్న కాంట్రాక్టర్స్ కానీ, ప్రోగ్రెసివ్ డైరీ ఫార్మర్స్ కానీ, పౌల్ట్రీ ఫార్మర్స్ కానీ, అలాగే మన ఎంపీడీఓ ఆఫీస్లో కొంతమంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో పెద్దవాళ్ళుగా ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ సంప్రదించి కొంతమంది అట్టడుగు స్థాయిలో ఉన్న వాళ్ళని. రాపూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో ఓ వ్యక్తి స్పాట్లోనే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటో అదుపు తప్పి బోల్తాపడి ఓ వ్యక్తి స్పాట్లోనే మృతి చెందిన విషాద ఘటన నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో చోటు చేసుకుంది. తెలిసిన వివరాల మేరకు AP 26 TD 0393 నెంబర్ గల ఆటో 7 వ్యక్తులతో రాపూర్ మండలం గోనుపల్లి నుంచి ప్రయాణిస్తోంది. పెనుబల్లి జాతీయ రహదారిపై ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో గోనుపల్లి గ్రామానికి చెందిన పసుపులేటి మస్తాన్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని 108 వాహనం సహాయంతో పంచనామా నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఆటోలో వస్తున్నావు, ఎట జరిగింది? పడిపోయింది ఆటో. ఏమి తెలియదు. ఇక వస్తా ఉన్నాం ఆటోలో, వెనక కూర్చొని ఉన్నా, వస్తా ఉన్నాం అంతే. వెనకాల ఏమైనా అడ్డం వచ్చిందా మీకు? డ్రైవర్ తాగున్నాడా? తాగున్నాడు ముసలి. ఆటోలో ఎంతమంది ఉన్నారు మొత్తం? దాదాపు 7-8 మంది. పడవ ఇంజిన్ పేలడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సూరాయపాలెంలో చోటు చేసుకుంది. మృతుడు శివనాగరాజుగా పోలీసులు గుర్తించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం సూరాయిపాలెం ఇసుక రీచ్లో ప్రమాదం చోటు చేసుకుంది. పెన్నా నదిలో ఇసుక తవ్వకాల కోసం వేసిన పైప్ లైన్లు తొలగించేందుకు వెళ్లిన 2 వ్యక్తుల్లో ఒకరు తీవ్రంగా గాయపడగా మరొకరు మృతి చెందారు. సిమెంటు పైపులను తొలగిస్తున్న క్రమంలో పడవ ఇంజన్లో పేలుడు సంభవించడంతో ఆ పేలుడు దాటికి శివనాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన మరొకరిని చికిత్స నిమిత్తం పొదలకూరుకు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్, బాలికల బీసీ వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ. తాడేపల్లిగూడెంలో సుపరిపాలనలో తొలి అడుగులో పాల్గొన్న మంత్రి నారాయణ, త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని వ్యాఖ్య. మంత్రి నారాయణపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి, మంత్రి అనాలోచిత నిర్ణయాలతో విధ్వంసం చేస్తున్నారని ఆరోపణ. పడవ ఇంజిన్ పేలి వ్యక్తి మృతి, మృతుడు శివనాగరాజుగా గుర్తించిన పోలీసులు. అదుపు తప్పి బోల్తా పడిన ఆటో, స్పాట్లోనే వ్యక్తి మృతి, రాపూరులో విషాదం. ఇవి బులెటిన్లో వార్తలు. చూస్తూనే ఉండండి N3 TV.